అందరికీ నమస్కారం. అనకాపల్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుతమైన కాశీ అయోధ్య దివ్య దర్శన పుణ్యక్షేత్రాల యాత్రను సమగ్రమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక యాత్రలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక మనిషి మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవడానికి, నూతన ప్రాంతాలను అవగాహన చేసుకోవడానికి, భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో కలిసిమెలిసి ప్రయాణించడానికి యాత్రలు ఎంతగానో తోడ్పడతాయి. సరిగ్గా ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు తమ నియోజకవర్గ ప్రజలకు కల్పించారు. ఆయన నాయకత్వంలో ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కాశీ అయోధ్య పుణ్యక్షేత్రాల రైలు ప్రయాణం దిగ్విజయంగా సాగుతూ ఎన్నో మరుపురాని మొదల జ్ఞాపకాలు మిగులుస్తూ ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉంది. మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక దర్శనాలు ముగించుకొని తిరుగు ప్రయాణమైన ఈ ప్రత్యేక రైలు గురువారం నాటికి సురక్షితంగా మన అనకాపల్లి చేరడంతో ఈ యాత్ర మంగళకరంగా ముగుస్తుంది. ఈ యాత్రలో ప్రయాణించిన వందలాది మంది భక్తులకు, అధ్యయన ప్రియులకు ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మాత్రమే మిగిలిపోలేదు. ఇది కొందరికి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక ఆహ్లాద అనుభూతిని ఇస్తే, మరికొందరికి చారిత్రక మరియు ఇంజనీరింగ్ విజ్ఞానదాయక యాత్రగా, మరికొందరికి ఉత్తర భారతదేశపు నదీ పరివాహక ప్రాంతాలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించిన వ్యవసాయ విజ్ఞాన యాత్రగా నిలిచింది. భిన్న మనస్తత్వాలు, రకరకాల నేపథ్యాలు కలిగిన వందలాది మంది ప్రజలు ఒకే రైలు భోగిల్లో కలిసి ప్రయాణిస్తూ ఆప్యాయత అనురాగాలను పంచుకుంటూ ఒకే కుటుంబంగా మారిపోవడం ఈ ప్రయాణంలో కనిపించిన ఒక అద్భుతమైన సమైక్యత దృశ్యం. మన దక్షిణ భారతదేశ సరిహద్దులు దాటి మధ్య భారతదేశం గుండా సాగిన ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుండి ప్రారంభమై ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల గుండా రైలు ప్రయాణిస్తూ చివరికి ఉత్తరప్రదేశ్ నేలను తాకింది. మార్గం అంతటా విస్తారంగా పరుచుకున్న పచ్చని పొలాలు, ఆయా రాష్ట్రాల్లో రైతులు అనుభవిస్తున్న విభిన్న వ్యవసాయ విధానాలు, వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తున్న నదీ జలాలు యాత్రికుల కళ్ళకు కట్టిపడేసే విధంగా నిలిచాయి. ఈ ప్రయాణ మార్గంలో యాత్రికులు పొందిన సాంకేతిక, భౌగోళిక అనుభూతుల్లో అతి ముఖ్యమైనది బీహార్ రాష్ట్రంలో ప్రవహించే ప్రసిద్ధ సోనియా నది. నది దాటే ఘట్టం. ఈ సోనియా నదిపై సుమారు 3 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన భారీ రైల్వే వంతెన నెహ్రూ సేతు అంటారు దీన్ని. వీరిగా రైలు ప్రయాణిస్తున్నప్పుడు యాత్రికులు పొందిన రోమాంచిత అనుభూతి వర్ణనాతీతం. ఈ సోనియా నది గంగా నదికి దక్షిణాన ఉన్న అతిపెద్ద ఉపనదుల్లో ఒకటి. పురాణాల్లో ఈ నదిని సోనా నది అని పిలిచేవారు. దీని ఇసుకతో లభించే కణాలు సూర్యకాంతిలో బంగారు వర్ణంతో మెరుస్తూ ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు. 1900లోనే బ్రిటిష్ వారి కాలంలో ఈ నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జి ఒకప్పుడు భారతదేశంలోని అతి పొడవైన రైల్వే వంతెనగా
ప్రపంచంలోని రెండవ అతి పొడవైన వంతెనగా రికార్డు సృష్టించింది. దాదాపు 93 రాతి స్తంభాల ఆధారంతో నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం మీదుగా ప్రయాణించడం రైల్వే సాంకేతిక పరిజ్ఞానం పట్ల యాత్రికులకు గొప్ప అవగాహన ఇచ్చింది. ఇక్కడ నుండి ముందుకు సాగిన ప్రయాణంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే మార్షలింగ్ యార్డును కలిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ గుండా రైలు పయనించింది. దీని పాత పేరు మొఘల్ సరాయ్ జంక్షన్. ఈ ప్రదేశానికి ఒక గొప్ప చారిత్రక ప్రాధాన్యత ఉంది. పూర్వం షేర్షా సూరి నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్డు మార్గంలో కోల్కతా నుండి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు బస్ చేయడానికి ఏర్పాటు చేసిన అనేక విశ్రాంతి గృహాలు అంటే షరాయిలు ఇక్కడ ఉండడం వల్ల దీనికి మొఘల్ సరాయ్ అనే పేరు వచ్చింది. 1862లో ఈ స్టేషన్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించింది. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత రద్దీ కలిగిన స్టేషన్లో ఇది ఒకటి. భారతీయ జనసంఘ స్థాపకుల్లో ఒకరైన మానవాత్మక ఏకతావాదం సిద్ధాంతాన్ని అందించిన గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జ్ఞాపకార్థం ఈ స్టేషన్ కు ఆయన పేరు పెట్టడం జరిగినది. ఇక్కడ ఉన్న మార్షలింగ్ యార్డ్ ఆసియాలోనే చాలా పెద్దది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వందలాది సరుకు రవాణా రైలు బోగీలు వేరు చేసి తిరిగి సరికొత్త రైలుగా క్రమబద్ధీకరించే ఈ భారీ నెట్వర్క్ ను ప్రత్యక్షంగా చూడడం యాత్రికులకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. ఈ యాత్రలోని ఆధ్యాత్మిక ఘట్టాల విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నిరంతరం జీవించమన్న నగరంగా పేరుగాంచిన కాశీ అంటే వారణాసి దర్శనం ప్రయాణికులతో అపూర్వమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. గంగానది ఒడ్డున వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం, పవిత్ర గంగాహారతి దృశ్యాలు ప్రయాణికుల హృదయాలను పరవశింపజేశాయి. గంగానది ఉత్తరవాహినిగా ప్రవహించే కాశీ క్షేత్రం భారతీయ జ్ఞాన ఆధ్యాత్మ పరంపరకు వేల ఏళ్లుగా కేంద్ర బిందువుగా బాసిల్లుతోంది. అలాగే భారతీయ ఎలవేల్పు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడు జన్మించిన పవిత్ర అయోధ్య క్షేత్ర సందర్శన ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సరయూ నది తీరాన రూపుదిద్దుకున్న నూతన శతాబ్దపు అద్భుతం శ్రీరామ జన్మభూమి మందిరం. శతాబ్దాల కల నెరవేరిన ఈ దివ్య క్షేత్రంలో బాలరాముని దర్శించుకున్న ప్రతి ఒక్కరి కళ్ళు ఆనంద బాష్పాలతో తడిసిపోయాయి. ప్రాచీన వైభవానికి, ఆధునిక శిల్పకళా నైపుణ్యానికి ప్రతిరూపంగా నిలిచిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం యాత్రికుల జన్మధన్యమనే భావనను కలిగించింది. అంతేకాకుండా మార్గమంతటా యాత్రికుల కోసం ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారు చేసిన ఏర్పాట్లు అత్యంత ప్రశంసనీయంగా నిలిచాయి. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి భోగికి ప్రత్యేక పర్యవేక్షకులు, అత్యవసరమైన వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ టీమ్స్ ను అందుబాటులో ఉంచారు. సుదూర ప్రయాణంలో వయోవృద్ధులకు, మహిళలకు ఎటువంటి శ్రమ తెలియకుండా సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణం సాగేలా సర్వసన్నాహాలు చేశారు. ఈ విధంగా భక్తి మార్గము, భౌగోళిక జ్ఞాన, చారిత్రక పరిజ్ఞానం, మానవ సంబంధాల కలయికగా సాగిన ఈ కాశీ అయోధ్య దివ్య దర్శన యాత్ర గురువారం నాటికి అనకాపల్లి మాతృభూమికి చేరుకోవడంతో అత్యంత దిగ్విజయంగా పూర్తి కాబోతోంది. అనకాపల్లి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రాల యాత్రను ఉచితంగా అందించిన శ్రీ సీఎం రమేష్ గారి కృషిని, వారి సేవానిరతని యాత్రికులందరూ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ధన్యవాదాలు.